హిమాలయాస్లో చాలామంది మునులు కానీ ఋషులు కానీ అంత చలిలో కూడా వాళ్ళు చాలా నిగ్రహంగా ఉంటారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? మును ఋషుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ధ్యానంలో ఉంటూ వాళ్ళ యొక్క 7 చక్రాస్ని ఆధీనంలో పెట్టుకోవడం వల్ల వాళ్ళు బయట పరిసరాల గురించి ఎక్కువగా వాళ్ళు పట్టించుకోరు. యోగా గురించి ప్రస్తుతం ఉన్న మిస్బిలీఫ్స్ ఏంటి? ఓం అని స్మరిస్తున్నప్పుడు అదొక దైవ కార్యంలా ఫీల్ అవుతూ కొందరు ఉచ్చరించారనమాట. ఓం అనేది నాభి పైన ఫోకస్ చేస్తూ మన యొక్క హార్ట్ చక్ర వరకు వస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. యోగా బెస్టా జిమ్ బెస్టా అంటే ఏం చెప్తారు? జిమ్ చేస్తున్నప్పుడు ఎంతసేపు మజిల్ గెయిన్ అవుతుంది. సో యోగాలో తీసుకున్నట్లయితే బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఇంటర్నల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది. అమ్మాయిలు పీరియడ్స్ టైంలో అసలు యోగా చేయొచ్చా? చాలా మంది అడిగేట క్వశ్చన్ ఇది. యోగా చేయాలని ఉంది మ్యామ్, నాకు అన్ఈజీగా ఉంటుంది, బాడీ కోఆపరేట్ చేయట్లేదు అనే విధంగా అంటూ ఉంటారు. పీసీఓఎస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫాస్ట్గా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి యోగా బెస్ట్ ఆప్షన్ అంటారా? ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. యోగా మన భారతదేశం యొక్క అత్యంత ప్రాచీన సంపద, కానీ మనలో చాలామంది ఈ రోజు వరకు యోగాని ప్రాక్టీస్ చేయరు. చాలామందికి యోగా వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలీదు. సో యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో బోధిధర్మ యోగా అండ్ హెల్త్ అసోసియేషన్ ద్వారా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ యోగా నేర్పిస్తున్నటువంటి సంధ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే చైత్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. సో మ్యామ్, అసలు యోగా అంటే ఏంటి? యోగా అనేది మన యొక్క ఆధ్యాత్మిక సంపద. మన యొక్క మనస్సుని, మన యొక్క శరీరాన్ని ఒకే సమయంలో ఆత్మ అండ్ పరమాత్మతో సంయోగం చేయడం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మైండ్తో కనెక్ట్ అయ్యి చేయడం అనేది యోగా. సో యోగాని ఈ టైంలోనే చేయాలి అని ఏమైనా ఉంటుంది మ్యామ్? అసలు కరెక్ట్ టైం ఏంటి యోగా చేయడానికి? యోగా చేయడానికి ఉదయం చాలా చక్కటి సమయం. ఎందుకంటే మనం డే అంతా అనేక రకాల పనులు మనం చేస్తూ ఉంటాం కాబట్టి పొద్దున యోగా చేయడం వల్ల మనకి డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట, అలసట అనేది రాకుండా ఉంటుంది. సో ఎలాంటి ఎన్వైరన్మెంట్లో యోగా చేయాలి మ్యామ్? ఎక్కువగా వెంటిలేషన్ ఉన్నటువంటి ప్లేస్లో, సైలెంట్గా ఉన్నటువంటి ప్లేస్లో, ప్రశాంతంగా యోగా చేయగలిగిన ప్లేస్లో మనం యోగా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. అసలు యోగా మెడిటేషన్ రెండు ఒకటేనా, లేకపోతే రెండు డిఫరెంట్ థింగ్సా? రెండు డిఫరెంట్గానే చెప్పచ్చు. యోగా అనేది శారీరక వ్యాయామం అండ్ ధ్యానం అనేది ఇంటర్నల్గా సంబంధించింది. సో యోగా అనేది ఆసనాలు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది ఫిజికల్ యాక్టివిటీ లాగా అయిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అవుతుంది ఫిజికల్ బాడీ. దెన్ ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామ అనేది మన ఇంటర్నల్లీ బాడీ అనమాట, ఇంటర్నల్లీ ఫిట్నెస్ వస్తుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉండడానికి మనకు ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో మీరు అన్నట్టు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇప్పుడు ఈ కాలంలో చాలా పెరిగిపోయింది, వర్క్ స్ట్రెస్ పెరిగిపోయింది. సో ఇలాంటి వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఉరుకుల పరుగుల జీవితం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు మగవాళ్ళతో పోటీపడి ఆడవాళ్ళు కూడా అనేక రకాల పనులు, ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పాలనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంది అంటారు. సో అట్లాంటప్పుడు మన కోసం మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోగలిగితే ప్రాణాయామం ఒక పావు గంట సేపు అండ్ సూక్ష్మ వ్యాయామం, సింపుల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన బాడీ మూమెంట్స్ సింపుల్ వార్మప్ అట్లాంటివి చేస్తూ ప్రాణాయామ అండ్ ధ్యానం చేస్తున్నట్లయితే మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లేకుండా ఉంటుంది అండ్ రోజంతా కూడా యాక్టివ్గా మనం పనులు చేసుకోవచ్చు. ఓకే. సో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి నైట్ షిఫ్ట్లకి వెళ్తూ ఉంటారు. సో నైట్ షిఫ్ట్లకి వెళ్ళి మార్నింగ్ వచ్చి వాళ్ళు పడుకుంటారు, తింటారు, పడుకుంటారు. సో అలాంటి వాళ్ళకి యోగా ఎలా హెల్ప్ అవుతుంది మ్యామ్? చైత్య గారు, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్లు ఉంటున్నాయి. సో ఏం చేయాలి అంటే అట్లాంటి వాళ్ళు రోజులో కొంత సమయాన్ని సాయంత్రం కానీ పొద్దున్న ఒక గంట సేపు
యోగా కేటాయించుకున్నట్లయితే నైట్ షిఫ్ట్లో చేసే వాళ్ళకి అలసట అనేది రాకుండా ఉంటుంది. అండ్ వర్క్ చేస్తున్న క్రమంలో కూడా కంటిన్యూస్గా అలాగే కూర్చొని వర్క్ చేయకుండా మధ్య మధ్యలో వేస్తూ స్టాండింగ్ వార్మ్స్ చేస్తూ కొంచెం వాక్ చేస్తూ స్టెప్స్ పైన ఎక్కి దిగుతూ అట్లా ఒక 5 to 10 minutes ఒకసారి అట్లా చేస్తున్నట్లయితే అలసట అనేది రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ టైం వాళ్ళకి వాళ్ళ చదివే స్ట్రెస్. అవును. సో అలాంటి వాళ్ళు అంటే చిన్నపిల్లలకి స్ట్రెస్ లేకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, వాళ్ళ చేత ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయించాలి? పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం, అలాగే ప్రాణాయామ, యోగాసనాలు పిల్లలు చేయడానికి యోగాసనాలు కొంచెం అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకేలా చేయకూడదు. పిల్లలకి ఎదిగే వయసు ఉంటుంది కాబట్టి బోన్ పైన ప్రెజర్ ఇవ్వకూడదు మనం. సో సింపుల్ వార్మప్ లైక్ వృక్షాసన్, తాడాసన్ ఇలాంటి పోషణలు పిల్లలకి ఏకాగ్రత పెంచేటువంటి ఆసనాలు అనమాట. త్రాటకం క్రియ ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఈ త్రాటకం క్రియ ఎలా చేయాలి అన్నప్పుడు మనం ఏ పొజిషన్తో కూర్చుంటామో అదే పొజిషన్లో మన థర్డ్ ఐ పాయింట్కి స్ట్రేట్ లెవెల్లో క్యాండిల్ కానీ నెయ్యితో దీపం వెలిగించి మనకు తలకి స్ట్రైట్గా పెట్టుకొని దానిపైన ఫోకస్ చేస్తున్నప్పుడు పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఈ త్రాటకం క్రియ చేస్తున్నప్పుడు చక్కగా తదేకంగా ఆ క్యాండిల్ లైట్ని చూస్తూ ఉండాలి, ఐస్ బ్లింక్ చేయకూడదు. సో అట్లా చేస్తున్నప్పుడు పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పిల్లలు బాగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే పిల్లలకి బాగా జ్ఞాపకశక్తి పెరగడానికి ఇవ్వాల్సినటువంటి ఆహారం అన్నారు మీరు. సో డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి, వాల్నట్స్ ఇవ్వచ్చు, ఆకుకూరలు పెట్టచ్చు, మిల్క్ ఇవ్వచ్చు. మిల్క్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ పిల్లలకి మెయిన్గా చెప్పాలంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అది మందబుద్ధి అంటారు కదా, అలాంటి బుద్ధికి మనకు దారి తీస్తుంది. సో పిల్లలు చిన్నప్పటి నుంచి సాత్విక ఆహారం వైపు అలవాటు చేయడం వల్ల మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మ్యామ్. సో ఇప్పుడు చాలామంది యోగా కంటే కూడా జిమ్ ఎక్కువ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, యోగా బెస్టా జిమ్ బెస్టా అంటే ఏం చెప్తారు? యాజ్ ఏ యోగా ట్రైనర్గా నేనైతే యోగా ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే జిమ్ చేస్తున్నప్పుడు ఎంతసేపు మజిల్ గెయిన్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ రాదు. జిమ్ చేస్తూ మధ్యలో ఆపేస్తే సడన్గా వాళ్ళకి ఓవర్ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ ఈజీగా పోతుంది, అండ్ బోన్ డెన్సిటీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండదు. సో యోగా చేయడం వల్ల ఏంటంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్ట్రెంత్ అవుతుంది, దెన్ ఇంటర్నల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు జిమ్ ఎంతసేపు బరువులు ఎత్తడం వల్ల ఏమవుతుంది, మజిల్ గెయిన్ అవుతుంది. సో యోగాలో తీసుకున్నట్లయితే మజిల్ గెయిన్ అవ్వడం విషయం ఒకటి, అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, దెన్ ఇంటర్నల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది, మన ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా పనితీరు బాగుంటుంది అనమాట. అండ్ మనం యోగాసనం ప్రాక్టీస్ చేసినప్పుడు శ్వాస తీసుకోవడం వదలడం అనేది గమనిస్తూ ఉంటాం. సో అలా చేస్తున్నప్పుడు మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్ పనిచేస్తూ ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. కాబట్టి 100% ఈజ్ ద బెటర్ యోగా. ఓకే, ఇప్పుడు ఇన్స్టెంట్గా బరువు తగ్గాలి అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసారు అందరూ. సో అలా ఫాస్ట్గా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి యోగా బెస్ట్ ఆప్షన్ అంటారా? నిజం చెప్పాలి అంటే చైత్య గారు, ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది. ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి పెంచిన మన శరీరాన్ని ఒకేసారి మనం వెయిట్ లాస్ అవ్వాలంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు యోగాలో చూసుకున్నట్లయితే యోగా ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ దానికి సరిపడ డైట్ అనమాట, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం, ఆయిలీ ఫుడ్ తినకుండా ఉండటము, దానికి తోడు మనము ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం. ఎంతసేపు మనం ఫుడ్ తింటున్నాం అనుకుంటాం, బట్ ఏ ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారంలో పోషకాలన్నీ సమాన భాగంలో ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, పీచు పదార్థం ఉండాలి, పిండి పదార్థం ఉండాలి, గ్లూకోజ్ అన్ని ఎవ్రీథింగ్ అనమాట. బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు యోగా ద్వారా. అమ్మాయిలు పీరియడ్స్ టైంలో అసలు యోగా చేయొచ్చా? ఎస్, చాలా మందికి వచ్చే అనుమానం ఇది, క్వశ్చన్ ఇది అడుగుతుంటారు కూడా చాలా మంది. మేడం పీరియడ్ టైం ఈరోజు నేను క్లాస్ జాయిన్ అవ్వలేను, పీరియడ్ టైంలో ఉన్నాను. సో అదొక అపోహ మాత్రమే అని నేను చెప్తాను. ఎందుకంటే పీరియడ్ టైంలో యోగా అనేది ఇంపార్టెంట్. పెల్విక్ మజిల్ అనేది అవి కదలికలు గురవుతుంది మనం యోగాసనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో పెల్విక్ మజిల్ అనేది కదలికలు అవుతున్నప్పుడు మనకు పీరియడ్ క్రాంప్ అనేది లేకుండా ఉంటుంది, అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ వెయిట్, మన స్టమక్ పైన ఓవర్ ప్రెజర్ పడేటువంటి ఆసనాలు స్కిప్ చేయాలి. సింపుల్ ఆసనాలు చేయొచ్చు,
దెన్ ప్రాణాయామ అండ్ ధ్యానం కూడా చేయొచ్చు. ఓకే. కొంతమంది చాలా పెయిన్స్తో ఉంటారు, బట్ వాళ్ళకి యోగా చేయాలి అనిపిస్తుంది, బట్ వాళ్ళు అతిగా యోగా చేయలేరు. కొంతమంది కీళ్ళ నొప్పులు ఉంటాయి, సరిగ్గా కూర్చోలేరు. సో అలాంటి వాళ్ళు యోగా చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? చైత్య గారు, ఇప్పుడు మీరు చాలామంది అడిగేట క్వశ్చన్ ఇది. యోగా చేయాలని ఉంది మ్యామ్, నాకు అన్ఈజీగా ఉంటుంది, బాడీ కోఆపరేట్ చేయట్లేదు అనే విధంగా అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని సింపుల్ వే ఆఫ్, మరీ కష్టపడి ఎక్కువ కండలు తగ్గించాల్సిన అవసరం లేదు. సింపుల్ చైర్లో కూర్చొని చేసే యోగాసనాలు ఉన్నాయి. ఓకే. మనం చైర్లో కూర్చొని సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్, ఇది ఎక్కువ జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి, కింద కూర్చొని చేయలేని వారికి మనకు సింపుల్ వే ఆఫ్ ఉంది. చైర్లో కూర్చొని ఆసన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, సింపుల్ స్టాండింగ్ వార్మప్స్ చేయొచ్చు. యోగా చేయడం వల్ల డయాబెటీస్ తగ్గించుకోవచ్చు అంటారు, నిజమేనా? యోగా చేయడం వల్ల డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాకపోతే ఇంకా మనము దాన్ని ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవచ్చు, కంట్రోల్ చేయగలం. ఓకే. సో యోగా వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటారా? ఎస్, అబ్సల్యూట్లీ. హిమాలయాస్లో చాలామంది మునులు కానీ ఋషులు కానీ వాళ్ళు కంటిన్యూస్గా యోగా చేస్తూనే ఉంటారు, మెడిటేషన్లోనే ఉంటారు. అండ్ అంత చలిలో కూడా వాళ్ళు చాలా నిగ్రహంగా ఉంటారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? మును ఋషుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ధ్యానంలో ఉంటూ వాళ్ళ షట్కర్మలను, వాళ్ళ యొక్క 7 చక్రాస్ని ఆధీనంలో పెట్టుకోవడం వల్ల వాళ్ళు బయట పరిసరాల గురించి ఎక్కువగా వాళ్ళు పట్టించుకోరు. ఎండలో కానీ చలిలో కానీ వాళ్ళు అంతే నిగ్రహంగా ఉండగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి బంధుత్వం ఇట్లాంటి బాండింగ్ అనేది ఏర్పరచుకోవడానికి వీలుండదు. సో ఎంతసేపు వాళ్ళు అదే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆ ఇంద్రియాలు, సర్వేంద్రియాలను కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం వల్ల వాళ్ళు అట్లా ఉండగలుగుతారు. ఓకే. చైత్య గారు, ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఓకే. సో మీరు ఈ యోగా అనేది హరిద్వార్ వెళ్ళి అక్కడ రామ్దేవ్ బాబా గారి దగ్గర నేర్చుకున్నారని విన్నాను నేను. సో అక్కడ దాకా వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ మా కజిన్ నన్ను తీసుకెళ్లారు, ఒక క్యాంప్, యోగా క్యాంప్ అక్కడ జరుగుతుంది, అక్కడ తీసుకెళ్లారు. సో ఆ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత నేను ఇక్కడితో ఎందుకు ఆపేయాలి యోగాని, నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ చెప్పే విధానము, యోగా చేసే విధానము, ఎవ్రీథింగ్ నాకు దానికి అడిక్ట్ అయిపోయినప్పుడు చూసినప్పుడు, అబ్బా ఇక్కడితో ఎందుకు ఆపేయాలి యోగా, ఇంకా ఫర్దర్గా ఏ కోర్సెస్ చేయొచ్చు, యోగా ఎలా నేర్చుకోవాలని సెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి నేను హరిద్వార్ వెళ్ళాను. హరిద్వార్ నుంచి ఆ తర్వాత అక్కడ నేర్చుకున్న తర్వాత అండ్ యోగాలో ఎంఎస్సి, పీజీ ఇవన్నీ సెర్చ్ చేసి ఇట్లా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నా సొంతూరులో బోధిధర్మ యోగా అండ్ హెల్త్ అసోసియేషన్ ట్రైనర్గా చేస్తున్నాను. ఇదంతా మాది రూరల్ ఏరియా. ఇక్కడ యోగా పైన అవగాహన కల్పించడానికి 8 years కష్టపడ్డాను నిజం చెప్పాలంటే. 8 ఏళ్ల కష్టానికి ఇప్పుడు అందరికీ యోగా పైన అవగాహన తెలిసి వచ్చింది. యోగా అంటే ఏంటి వాళ్ళకు అర్థమైంది. ఫస్ట్లో నేను యోగా ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు 5 to 6 members అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 100 మంది వరకు వచ్చింది అనమాట. సో అట్లా అవగాహన వచ్చేసింది అందరికీ, యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆఫ్టర్ కరోనా తర్వాత ఇంకా చాలా మందికి హెల్త్ పైన కేర్ పెరగడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు యోగా చేయాలి అనుకుంటున్నారు అట్లా. ఓకే. సో మనకి తినడానికి ఒక పొజిషన్ ఉంటుంది, కింద కూర్చొని హాస్పిటల్ వేసుకొని తినాలి అని చెప్పి, అట్లా వాటర్ తాగడానికి ఏమైనా పొజిషన్ ఉంటుందా? అండ్ స్లీప్కి కూడా ఏమైనా పొజిషన్ ఉంటుందా? యా చైత్య గారు, వాటర్ తాగే విధానం చెప్పాలంటే కూర్చొని నీళ్లు తాగాలి, నిల్చొని పాలు తాగాలి అని అంటారు. ఓకే. అంటే అట్లా సో కూర్చొని నీళ్లు తాగడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, మనకు డైరెక్ట్గా మనం తాగిన వాటర్ స్టమక్లోకి వెళ్ళిపోతుంది. సో అది ఫిల్టర్ అయిపోయిన తర్వాత యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మనం నిల్చొని నీళ్లు తాగడం వల్ల వాటర్ అంతా మన బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఈవెన్ చైర్లో కూర్చొని వాటర్ తాగాలి. ఓకే. మనం కింద కూర్చొని వాటర్ తాగడం ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ చైర్లో కానీ కూర్చొని నీళ్ళు తాగడం మంచి పద్ధతి. ఎందుకంటే వాటర్ ఒకేసారి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నీ పెయిన్ రావడానికి కూడా మెయిన్ రీజన్ నిల్చొని వాటర్ తాగడం. ఈ మధ్య నిల్చొని మనం ఎక్కువ ఫుడ్ తింటున్నాము, నిజానికి అది మన సాంప్రదాయం కానీ మన పద్ధతులు కావు. సో కూర్చొని నీళ్లు తాగాలి, మంచి అలవాటు. స్లీపింగ్ పోస్చర్ గురించి మనం చెప్పుకున్నట్లయితే చైత్య, ఎడమవైపు తిరిగి పడుకోవడం అనేది గుడ్ హ్యాబిట్. ఎందుకంటే చాలా మంది బోర్లా పడుకుంటారు. బోర్లా పడుకోవడం వల్ల మనకు హార్ట్ పైన వెయిట్ అనేది పడడం జరుగుతుంది. అండ్ మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు ఎడమవైపుగా ఉంటుందన్నమాట. సో ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా చాలా చక్కగా జీర్ణం అవుతుంది అనమాట. సో రైట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు అది
పడిపోయినట్టుగా అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరగదు. ఓకే. సో ఎప్పుడైనా మనం ఎడవైపు తిరిగి పడుకోవడానికే ప్రిఫర్ చేయాలి. సో మ్యామ్, యోగా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? యోగా అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి మీన్స్ 5 to 6 years నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. సో పిల్లలు అప్పుడప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ బోన్ పైన ప్రెజర్ పడకుండా సింపుల్ వే ఆఫ్ ఆసనాస్, ఎట్లా అంటే స్టాండింగ్ పోజర్, తాడాసన్, వృక్షాసన్, దెన్ సేతుబంధాసన్, ఇట్లాంటి సింపుల్ వే ఆఫ్ ఆసనాస్ పిల్లలకి అలవాటు చేయాలి. ఒకేసారి బోన్ పైన ప్రెజర్ పడేటట్టు, మజిల్ డ్యామేజ్ అయ్యేటట్టుగా పిల్లలకి చేయించకూడదు. 5 to 6 years నుంచి పిల్లలకి యోగా అలవాటు చేయొచ్చు. ఓకే మ్యామ్. యోగా వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా వస్తుందా లేకపోతే ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుందా మ్యామ్? రెండో చెప్తానండి. రెండు వస్తాయి. ఓకే. మనము రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతుంది. అది ఎలా అంటే యోగాతో పాటు మనం మెడిటేషన్, ప్రాణాయామం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెంత్ అవ్వడానికి మనకు ఆసనాస్ ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. దెన్ వార్మప్ అవన్నీ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెంత్ అవుతుంది. దెన్ ఇంటర్నల్ యాక్టివిటీ ప్రాణాయామ, మెడిటేషన్. సో యోగా చేయడం వల్ల ఫిజికల్ స్ట్రెంత్తో పాటు మెంటల్ స్ట్రెంత్ కూడా, మెంటల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. ఓకే మ్యామ్. సో అసలు యోగా గురించి ప్రస్తుతం ఉన్న మిస్బిలీఫ్స్ ఏంటి? యోగా అనేది రిలీజియన్తో సంబంధం లేదు. ఓకే. యోగా అనేది మతంతో సంబంధం లేదు. వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు అని నేను చాలాసార్లు విన్నాను. సో అది కరెక్ట్ కాదు. యోగాకి మతంతో సంబంధం లేదు. యోగా ఎవరైనా చేయవచ్చు, ఏ మతం వారైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో చాలామంది ఏమంటారంటే ఓం అని స్మరిస్తున్నప్పుడు అదొక దైవ కార్యంలా ఫీల్ అవుతూ అది మేము చేయము, మేము ఓం అనే సౌండ్ని ఉచ్చరించము అనే విధంగా నేను క్లాస్ తీసుకునేటప్పుడు కొందరు ఉచ్చరించారు అనమాట. సో అట్లా కాకుండా ఓం అనేది మన ఇంటర్నల్గా నాభి పైన ఫోకస్ చేస్తూ మన యొక్క హార్ట్ చక్ర వరకు వస్తుంది. సో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓంకారాన్ని చెప్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ అంతా కూడా, మన శరీరంలో 72,000 నాడులకు పైన నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఓంకారం చెప్పడానికి మతంకి సంబంధం లేదు. ఓకే మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు యోగా గురించి మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ మీరు ఇలాగే ఇంకొంతమందికి యోగా గురించి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చైత్ర గారు.